జీడిపప్పుతో తయారు చేసే మిఠాయి అది, లేదంటే ఖాళీ జీడిపప్పు మిఠాయి? అంటే ఇది విజయవాడలో దొరుకుతుంది, ఎక్కడి నుంచి తెప్పిస్తారా? విజయవాడ నుంచి. మాకు కూడా అడ్రస్ చెప్తే మేము తీసుకెళ్తాం. జీడిపప్పు మిఠాయి మీకు మంచి ఆదరణ ఇచ్చిందంట రాజశేఖర రెడ్డి గారు. మీరు 2009లో మరి జీడిపప్పు మిఠాయితో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నా, లేదంటే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అభిమానించి టికెట్ ఇచ్చినా కూడా ఎమ్మెల్యే అయ్యారు. మొత్తానికి ఆడపోయారు. మీ ఓట్ల అంటే మీ సామాజిక వర్గ ఓట్లతో కావచ్చు, ఆయన ఆదరణ కావచ్చు, ఎమ్మెల్యే అయ్యాక మీరు ప్రజలకు అందుబాటులో ఉండింది తక్కువ, ఎప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉండేవారు అనేది కూడా అప్పుడు ఆరోపణ వచ్చాయి. అంటే మీరు ఎమ్మెల్యే అయ్యాక పెడనలో నేను ఇది చేశాను, రాజశేఖర రెడ్డి ఇమేజ్ నా ఇమేజ్ కలిసి ఉండేలా పెడనలో నేను ఇది చేశాను అని చెప్పడానికి ఏమైనా ఉందంటారా? నేను చెప్పే కన్నా ఒకసారి పెడన నియోజకవర్గం వెళ్ళాలి మీరు. అక్కడ ప్రజలు మాట్లాడుకునే మాటలు, అసలు ఎమ్మెల్యే అంటే ఎవరిలా ఉండాలి, ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు ఏం చేశారు. జోగి రమేష్ ఒక టర్మ్ చేశాడు, ఆ టర్మ్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాడు, ఎన్ని గ్రామాలకి రోడ్లు వేసాడు, ఎన్ని గ్రామాలకి వాటర్ స్కీమ్స్ ఇచ్చాడు. అంటే నేను ఒకటే చెప్తాను, పెడన నియోజకవర్గ ప్రజలు నేను ఎవరినో తెలియపోయినా, నా ముఖం తెలియపోయినా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి పంపించారు. రాజశేఖర రెడ్డి గారు నాకు సీట్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పెడన వచ్చింది, అక్కడ మాట్లాడిన మాటలు నాకు రాజశేఖర రెడ్డి గారి గురించి పూర్తిగా తెలుసు. ఎవరన్నా ఒక అభ్యర్థిని నిలబెడితే పలానా అభ్యర్థికి ఓటేయండి, ఇతను మంచివాడు, ఇతను బాగా పనిచేస్తాడు, అంతే. రెండు మాటలు చెప్పారు. కానీ నా గురించి 2 నిమిషాల పాటు చెప్పారు. యువకుడు, ఉత్సాహవంతుడు, ఇంతకు ముందు వాళ్ళకన్నా బాగా పనిచేస్తాడు, భార్య పిల్లలతో ఇక్కడ ఉంటాడని రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటని, ఆయన ఏ మాట అయితే చెప్పారు ఆ మాట పొల్లు పోకుండా నేను గెలిచిన మరుక్షణం నా భార్య బిడ్డలతో పెడన నియోజకవర్గంలో ఉన్నా. నా పిల్లలను కూడా అక్కడి నుంచి మచిలీపట్నం వెళ్ళి చదువుకునేవాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఆ నియోజకవర్గానికి దూరంగా అసెంబ్లీ సమావేశాలు ఉంటే తప్పితే, ఇబ్రహీంపట్నం ఇక్కడ కూడా నాదే, మా ఇంటికి కూడా వచ్చేవాడిని కాదు. ఎప్పుడన్నా అకేషన్గా ఫంక్షన్స్కి నిత్యం నియోజకవర్గంలో. ఈరోజు మీకు చిన్నగోలపాలెం అంటే కుర్తివెన్ను మండలంలో ఒక దీవి, కుర్తివెన్ను మండలం. నా ముందు బోరగడ్డ వేదవ్యాస్ గారు చేశారు, కాగిత వెంకట్రావు గారు చేశారు, చాలా సీనియర్లు. వాళ్ళు అభివృద్ధి చేయలేదని నేను చెప్పను, కానీ ఆ కుర్తివెన్ను మండలంలో చిన్న గొల్లపాలెం ఆ దీవికి వెళ్ళాలంటే చుట్టూత ఉప్పుటేరు ఉంటుంది, చుట్టూత సముద్రం ఉంటుంది. నేను వెళ్ళేటప్పుడు కూడా, ఎన్నికలకు వెళ్ళేటప్పుడు, ఎలక్షన్ ప్రచారంకి వెళ్ళేటప్పుడు పడవలో వెళ్ళాల్సి వచ్చింది. పడవలో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రామాలయం ఉంటే ఒక 10 మంది పెద్దలందరూ కూడా కూర్చొని ఉన్నారు. నేను ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్తే నన్ను చూడటానికి ఎవరైనా జనం వస్తారు, కానీ అక్కడ నేను ఎవరినో తెలియదు కదా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళా, ఆ 10 మంది పెద్దల దగ్గరికి. పెద్ద ఆయన, అందరికీ నమస్కారం, నేను పలానా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాను. ఏంటి పెద్ద ఆయన, ఇంత కాలం అవుతున్నా కానీ బిడ్ చేయలేదు, నేను గెలిస్తే చిన్నగోలపాలెంకి బ్రిడ్జి వారధ నిర్మిస్తానని చెప్పాను. పోవాయా, చాలామంది అయిపోయారు లేవయా. బాడిగ రామకృష్ణ గారిని కూడా గెలిపించాం ఎంపీగా, ఆయన అయిపోయాడు, వేదవ్యాస్ గారు అయిపోయారు, కాగిత వెంకటారాయ్, చాలామందిని చూశాను, పో అన్నారు అటువంటి పెద్దలు. కానీ నేను ఒకటే మాట చెప్పాను, పెద్దని నేను రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో నిలబడ్డాను, డెఫినెట్గా ఆయన మాటతో ఇక్కడ నేను బ్రిడ్జి వారధ నిర్మిస్తానని చెప్పాను.